హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వినాయక చవితి సంబరాలన్నీ అయిపోయాయి. సో ఎపిసోడ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే వీకెండ్ ఎపిసోడ్ కదా, సో కొంచెం లెంతీ ఉంటది, అడ్జస్ట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మనకి నాగార్జున సార్ వచ్చిన తర్వాత సాంగ్ వేసుకుంటూ వస్తాడనమాట. సాంగ్ వేసుకొని వచ్చిన తర్వాత ప్రీవియస్ డేలో ఏం జరిగింది అనేది ఒక ఫస్ట్ 15 మినిట్స్ చూపిస్తాడు కదా. సో ఆ ఫస్ట్ 15 మినిట్స్ లో జరిగిన గొడవల గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ బేబక్క నిఖిల్ గొడవ పడతారనమాట. ఎందుకు? నిఖిల్ చీఫ్ కదా బేబక్కకి. సో నాకేదన్నా ప్రాబ్లం వస్తే నీతో డైరెక్ట్ చెప్పుకునే అంత ఛాన్స్ నాకు లేదు. అసలు నీ లీడర్షిప్ లో ఉండాలని నాకు అసలు ఇష్టమే లేదు. నువ్వు ఎప్పుడు సోనియా కావాలి అనుకుంటున్నావు, అలాంటప్పుడు తీసుకో అని చెప్పేసి దాని విషయంలో గొడవ చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి బేబక్క సోనియాని కూడా మాట్లాడితే, సోనియా నాకేం ఇంట్రెస్ట్ లేదు, నాకు అసలు తెలియదు అని చెప్పి సైలెంట్ గా ఉంటది అనమాట. ఈ అక్కకేంటి, నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు చెప్పేసేయి, నేను వేరే చీఫ్ ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాను. నీకు తను తీసుకోవాలనుకున్నప్పుడు తనైతే నీకు గేమ్స్ బాగా ఆడుతుంది, అలా కావాలి అనుకున్నప్పుడు నీ మనసులో అయితే ఉంది కదా తీసుకోవాలని, అందుకని నువ్వు సెలెక్ట్ చేసుకో, తీసేసుకో, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఫీల్ అవుతూ కొంచెం ఇష్యూ అయితే చేస్తుంది. తర్వాత లోపలికి వచ్చేసి మణికంఠ కూడా చెప్తుంది అనమాట, నేను ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాను, ఇప్పుడు నా పాయింట్స్ అన్ని అడుగుతాను, నా పాయింట్స్ అన్ని పెడతాను, నేను ఉంటాను ఉండను వీకెండ్ కి తర్వాత సంగతి తర్వాత, నేనైతే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాను, ఫస్ట్ లో నాకు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను ఈ 2 days లో, సో అందుకని నా పాయింట్స్ కరాఖండిగా అడిగేస్తున్నాను అని చెప్తుంది. ఓకే, వాయిస్ రైస్ చేయడం అన్ని బాగానే ఉన్నాయి. ఈ వాయిస్ ఏదో ఫస్ట్ డే నుంచి రైస్ చేసి ప్రతి పాయింట్ ని డిస్కస్ చేసి మాట్లాడుంటే ఈ రోజు బేబక్ ఎలిమినేట్ అయ్యేది కాదు. ఆమెకి తెలియదు పాపం ఎలిమినేట్ అయిపోతుంది అనేసి. ఓకే, ఎనీవే ఎలిమినేట్ అయ్యే ముందన్నా కనీసం నోరు తెరిచింది, అలా అయిపోతుంది అనమాట. మనకంట వచ్చేసి హక్ చేసుకొని లేదు లక్క ఇది అని చెప్తారు. తర్వాత మళ్ళీ సేమ్ డిస్కషన్ పృథ్వీతో కూడా పెడుతుంది. పృథ్వీ చెప్తాడనమాట, నువ్వు ఈ రోజు ఇక్కడ పెట్టే వాయిస్ ఏదో అక్కడ పెట్టుంటే యూజ్ అయ్యి ఉండేది అంటే, అదే నేను చెప్పట్లేకపోయాను, తెలుసుకోలేకపోయాను అని చెప్పేసి మళ్ళీ చెప్తుంది. సో ఆ గొడవ అంతటితో పక్కన పెడుతుంది. తర్వాత సీత ప్రేరణ ఆల్రెడీ వాళ్ళకి చెత్తలో పడేసింది అంటే, బిగ్ బాస్ మొన్న ఒక టాస్క్ ఇచ్చాడు కదా, ప్రేరణ వాళ్ళ టీమ్ కి సీత వాళ్ళ టీం వాళ్ళంతా సేవలు చేయాలి అని చెప్పేసి. సో ఆ విషయంలో ప్రేరణ జ్యూస్ తాగి టేబుల్ మీద గ్లాస్ అది బాటిల్ పెడుతుంది, ప్లాస్టిక్ ది జ్యూస్ బాటిల్ది. అప్పుడు వచ్చేసి అబ్బాయి నవీన్ వచ్చేసి దాన్ని పడేయొచ్చు కదా, అదే పడేయొద్దు, వాళ్ళు మనకి సర్వెంట్స్ ఉన్నారు కదా, ఆ టీం వాళ్ళు చేస్తారులే అది పెట్టి అంటే, అమ్మాయి చెత్తలు పడేసింది కూడా మళ్ళీ తీసి టేబుల్ మీద పెడుతుంది అనమాట. అది ట్రిగ్గర్ అయింది సీతాకి, అస్సలు నచ్చలేదు. ఆ రోజు పెద్ద గొడవ అయింది, ఇష్యూ అయిపోయింది. తర్వాత ఈ రోజు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి వస్తుంది అనమాట. అంటే సారీ చెప్పొచ్చు కదా అట్లీస్ట్ అని చెప్పి సీత సారీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ప్రేరణ వచ్చి అసలు నాకు అసలు తప్పని తెలియదు, నేను గ్రహించలేదు, నేను జనరల్ గా వేసేసి వెళ్ళిపోయాను, తర్వాత వాళ్ళు ఇలా అనడం వల్ల తీసి అక్కడ పెట్టాను, అది అసలు క్లీన్ గా ఉంది, ఏమీ లేదు ఆ చెత్త బుట్టలో, సో నేను అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను, ఇంత ఇష్యూ అవుతుందని నేను అనుకోలేదు అంటే, అప్పుడు సీత ఒక మంచి పాయింట్ అంటది, ఇప్పుడు బాత్రూమ్ అని చెప్పేసి నీట్ గా ఉందని చెప్పేసి వెళ్ళి బాత్రూమ్ లో పడుకోం కదా, బాత్రూమ్ లో అన్నం తినం కదా, అలాగే ఇది కూడా ఎంత చెత్త బుట్ట చెత్త నీట్ గా ఉన్న చెత్త చెత్తే అంటారు కానీ మంచిదైతే అన్నారు కదా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. తను సారీ చెప్పేసి వెళ్ళిపోకుండా, నువ్వు ఫీల్ అయితే సారీ, నాకైతే తప్పు అనిపించట్లేదు అని చెప్తుంది. అది నచ్చక అటైతే నీ సారీ నాకు వద్దని చెప్పేసి సీత కూడా వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత నవీను నిఖిల్తో అంటుంటాడు, యష్మి నాకు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా, నా ఇష్టం వచ్చిన పని నేను చేస్తా అంటుంటది, నాకు నచ్చట్లేదంటే, నాతో కూడా మొన్న ఒకసారి ఇట్లాగే అనిందిరా, నిఖిల్ అని లాగిపెట్టి కొట్టాలనిపించిందిరా నాకు అట్లా చేసినప్పుడు, నాకు నచ్చలేదు, ఏంటి ఓవర్ యాక్షన్ అని నేను కూడా అన్నంటే, అప్పుడు సోనియా నవీన్ నిఖిల్ కూర్చొని కూడా నవ్వుకుంటారు అనమాట. తర్వాత ప్రియా ఇది ఉంటది కదా విష్ణుప్రియ సోనియా అని వచ్చేసి జస్ట్ అక్కడ కామెడీ చేద్దామని చెప్పేసి వస్తుంది అనమాట. జస్ట్ కామెడీగా, అమ్మాయి యాంకర్ కదా, అట్లా కామెడీ చేయడానికి వస్తుంది. హలో, మీకు నిఖిల్తో ఇంతకు ముందు అంత పరిచయం లేదు కదా, ఇప్పుడు ఎందుకు అంత అటాచ్ అయ్యారు అని చెప్పేసి జనరల్ క్యాజువల్ గా అడిగేసి వెళ్ళిపోతుంది. సరే అప్పుడు అమ్మాయి సోనియా అంటే, ఐ డోంట్, నాకు తెలియదు, నో కామెంట్స్ అంటది అనమాట. సరే వెళ్ళిపోయిన తర్వాత ఈ సీత ఏమో ఏమన్నా అడగమని నేను ఉన్నాను కదా, నేనేమన్నా అడగమన్నాను అనుకుంటుంది, పోయి చెప్తుంది, నాకు అసలు సంబంధమే లేదు ఆ విషయం మీద, నేను అసలు ఏం మాట్లాడలేదు, నా అమ్మాయి వద్దన్నా కానీ నార్మల్ గా క్యాజువల్ కామెడీ వేలో అడిగింది అంటే, అప్పుడు వెళ్ళిపోయేది రిటర్న్ వచ్చేసి సోనియా, ఈ అడల్టరీ కంటెంట్ మీకు ఓకే కానీ నాకు ఇష్టం లేదు, నాతో అలాంటివి మాట్లాడబాకు అంటది. అంటే అడల్టరీ కంటెంట్ అనే ఓడు చాలా పెద్ద ఓడు అనమాట, అలాంటి ఓడ్స్ యూజ్ చేయకూడదు ఇంతమంది పబ్లిక్ చూస్తున్న టీవీ షోస్ లో. కానీ సోనియా అయితే అలా అడిగేసింది అనమాట.
అడిగేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటది. నేనేం అట్లా అనలేదు, నువ్వెందుకు అంతలాగా తీసుకుంటున్నావు, అంటే నువ్వు ఒక్కదానివే పత్తిత్తివే, మేమంతా ఎదవలమే అన్నట్టు విష్ణుప్రియ కూడా బాగా ఫీల్ అయిపోతుంది, తిట్టేస్తుంది బాగా. తిట్టేసి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నేను ఇట్లా అనలేదని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. నువ్వు ఇలాంటి ఓట్స్ యూజ్ చేయకూడదు, నేను కూడా పబ్లిక్ లోనే ఉన్నాను, నేను అలాంటి దాన్ని అయితే నన్ను బిగ్ బాస్ హౌస్ వాళ్ళు ఎందుకు పిలుస్తారు, అలాంటి ఓట్స్ యూజ్ చేయడం నువ్వు తప్పు, చదువుకున్నావు, నీ చదువు ఎక్కడికి పోయింది, నీకు బుద్ధి, ఇట్లా ఇట్లా మొత్తం అనేస్తుంది అనమాట. తర్వాత నవీన్ దగ్గర కూర్చొని సోనియా ఫుల్ హేట్ చేస్తుంది అనమాట. అందరు వచ్చేసి సర్ది చెప్తూ ఉంటారు. సరే ఇక్కడ వరకు అయిపోయింది. ఇంకా నాగార్జున సార్ ఎంట్రీ అయిపోయి సరే ఓకే వెళ్దామా అని చెప్తాడు. వచ్చేసిన తర్వాత టీమ్మేట్స్ అందరినీ కలిసిన తర్వాత అందరికి సాంగ్స్ వేసుకొని వస్తాడు. ఇట్లా ఇట్లా సాంగ్స్ వేసుకొని వచ్చిన తర్వాత నాగార్జున చాలా క్యాజువల్ గా వస్తాడు, ఏం ట్రెడిషనల్ అటైర్లు ఏం రాడు. వచ్చిన తర్వాత అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తాడు. అక్కడ కొంచెం సెటైర్స్ వేస్తాడు అనమాట. విష్ణుప్రియాని వెళ్ళి టీ తీసుకురమ్మని చెప్తాడు. అంటే ఆ టీ విషయం ఆదిత్యకి మన పృథ్వీరాజు ఉన్నాడు కదా, తనకి తెలుసు అనమాట. వాళ్ళిద్దరు ఇంతకుముందు ఒకసారి కామెంట్ లో మాట్లాడుకుంటున్నారు టీ కాఫీ గురించి. సో అది చెప్తాడనమాట. సరే తను కూడా వెళ్ళేసి కాఫీ చేసుకొని వస్తుంది. ఈ కాఫీ పృథ్వీరాజ్కి ఇవ్వమని చెప్పి చెప్తాడు. తర్వాత తాగుతాడు అనమాట. తాగి చాలా బాగుంది సార్ అని చెప్తాడు. ఇక్కడ బేబక్ కూడా బాగా సెటైర్లు వేస్తుంది బాగా, అదేదో ఈ సెటైర్లు అక్కడేసి ఉండాల్సింది అని అంటే ఇది అదే అని చెప్పేసి మాట్లాడతారు. తర్వాత శేఖర్ భాషను పైకి లేపేసి ఏంటిది, నీకు అతనితో ప్రాబ్లం ఆల్రెడీ తను చెప్పాడు కదా, నేను ఇంత పెయిన్ భరిస్తున్నానంటే ఐఎమ్ నాట్ అగ్రీ విత్ మణికంఠ సార్ అంటాడు. సో ఓకే నువ్వు నమ్మట్లేదా, డ్రామా అనుకుంటున్నావు అంటే మేబీ అని అంటాడు అనమాట. ఓకే దట్స్ ఇట్ అని చెప్పి కూర్చోబెట్టేస్తాడు. తర్వాత ఆదిత్య అని పిలిచి నువ్వు స్టోర్ రూమ్ లోకి ఇలా తీసుకురమ్మంటే నేను ఎందుకు పంపించానో తెలుసా అంటే సరే ఏంటి అని చెప్పి నవ్వుతాడు అనమాట. నువ్వు అసలు మాకు ఎక్కడ కనిపించట్లేదు, కనీసం ఇప్పుడైనా కనిపిస్తావు అని చెప్పేసి నేను పంపించాను అని చెప్పి చెప్తాడు. నువ్వు డైరెక్టర్ అన్న విషయం బయట పెట్టేసి మర్చిపో, ఇక్కడ నువ్వు యాక్టర్ లాగే యాక్ట్ చెయ్యి, మాకు అదే కావాలి అని చెప్పేసి చెప్తాడనమాట. తర్వాత ఓకే నాకు సార్ వచ్చేసి స్టార్ట్ చేస్తాడండి. స్టార్ట్ చేసినాక చెప్తాడనమాట. అంటే ప్రతి సీజన్ లో నేను వచ్చి లాస్ట్ 1 వీక్ మీరు ఏం చేశారు అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, బట్ ఇక్కడ మాత్రం నేను అలా చెయ్యను, మీరే కత్తులు ఇస్తాను పొడుచుకొని మీరే చెప్పాలి అని చెప్పేసి ఒక టాస్క్ ఇస్తాడనమాట. అందరికి రెడ్ పిల్లోస్ లాగా ఇచ్చేసి ఇక్కడ నడుముకి కట్టిపిస్తారు. కట్టించేసిన తర్వాత అక్కడ కత్తులు పెడతారు అనమాట. 3 టైప్స్ ఆఫ్ కత్తులు. అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి తుప్పు పట్టిన కత్తి, చురకత్తి, నల్ల కత్తి, అంటే నెగిటివిటీ, అంటే రెండు డబుల్ ఫేస్ పెట్టి మాట్లాడడం, ఇలా 3 టైప్స్ ఆఫ్ కత్తులను పెట్టి ఇస్తాడు అనమాట. ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ నైనిక యష్మిని నైనిక వచ్చేసి యష్మిని పొడుస్తుంది అనమాట ఒక కత్తి తీసుకొని. అప్పుడు చెప్తుంది డిస్కషన్, తిన క్లే వాళ్ళ పనులు చెప్పేటప్పుడు క్లారిటీ లేదు, మేము లోపల బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పాడు కదా వీళ్ళ పనులన్నీ చేపించుకోవచ్చు వీళ్ళ దగ్గర, అంటే వీళ్ళు హైయెస్ట్ గా గెలిచారు అని చెప్పేసి. సో అక్కడ నైనిక అడగాల్సింది లోపల బిగ్ బాస్ ని, అన్ని పనులు అంటే ఎలా అని చెప్పేసి కొన్ని ఏమైనా ఆప్షన్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఆప్షన్స్ డిస్కస్ చేసుకొని ఉండాలి యాక్చువల్ గా. కానీ నైనిక అట్లా ఏం చేయకుండా రావడం వల్ల టీం అంతా సఫర్ అవ్వాల్సి వచ్చింది అనమాట. ఆ తర్వాత వచ్చేసి బేబక్క వచ్చేసి నిఖిల్ ని సెలెక్ట్ చేసుకొని నిఖిల్ ని పొడుస్తుంది. అంటే డబల్ షేడ్ అని చెప్పేసి మాట్లాడిన ప్రతిదీ ఎప్పుడు అది అక్క ఏమంటది అంటే నేను నిఖిల్ని ఎప్పుడు ఒక గ్రేట్ లీడర్ గా చూశాను, ఫస్ట్ నుంచి కూడా అలాగే ఫీల్ అయ్యాను, సో అందుకని నేను వెళ్ళాలనుకుంటున్నాను నిఖిల్ దాంట్లోకి, కానీ నాకు నిఖిల్ ఆ స్పేస్ ఇవ్వలేదు, నాకు నచ్చట్లేదు, నేను ఎన్నోసార్లు మాట్లాడాలనుకున్నాను కానీ నాకు ఆ టైం కూడా అతను ఇవ్వలేదు, ఎంతసేపు నన్ను పంపించేసి సోనియాని తీసుకోవాలనుకుంటున్నాడు, నేనైతే నిఖిల్ టీంలో అసలు ఉండను సార్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు నాకు సార్ కూడా ఇంటర్ఫీర్ అయ్యి ఓకే నీకు ఉండాలని లేకపోతే బయటకు వచ్చేసి ఆ బ్యాండ్స్ తీసేసి అక్కడ ఇచ్చేసేయి అని చెప్తే ఓకే నెక్స్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలనేది బిగ్ బాస్ చెప్తాను నెక్స్ట్ గేమ్ లో అని చెప్పేస్తే, తర్వాత నవీన్ కూడా వచ్చి నిఖిల్ ని చేసి నువ్వు ఫస్ట్ డేలో చాలా పవర్ఫుల్ గా గ్రేట్ గా ఉన్నావు, స్ట్రాంగ్ గా ఉన్నావు, బట్ ఇప్పుడు అట్లా లేదు, చాలా డల్ అయిపోతున్నావు, నాకు అది నచ్చట్లేదు, నువ్వు అది తీసేసి ఫస్ట్ లో ఎలా ఉన్నావు అలా కావాలని చెప్పేసి చేస్తాడనమాట. సీతకు వచ్చేసి యష్మిని వేస్తుంది అనమాట. నువ్వు చీఫ్ అయినప్పుడు నీ టీం వాళ్ళకి అంతా ఇలా చెప్పుకోవాలి కదా, పక్కన వాళ్ళ టీం ని మరీ అంత చీప్ గా చూసి కింద పడిపోయిన వస్తువులు కూడా ఎత్తిపించడం ఇలా అన్ని నాకు నచ్చట్లేదు, ఫస్ట్ నువ్వు క్లారిటీతో ఉండి ఆ టీం ని కూడా ఇలా చేయాలి, ఒకవేళ రేపు మాకు ఆ ఇమ్యూనిటీ వస్తే మీరు
మేము మీకు ఇలా చేస్తే మీకు ఓకేనా అని చెప్పేసి అట్లా నాకు నచ్చట్లేదు అని చెప్పేసి యష్మిన్ అయితే పొడుస్తుంది అనమాట. చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. నాకు ఎందుకు అమ్మాయి దగ్గర నెగిటివిటీ పాస్ అవుతుంది అన్నట్టు వస్తుంది. ఆ వైబ్స్ నాకు నచ్చట్లేదు అనేసి చేస్తుంది సీత. తర్వాత హౌస్ లో అందరినీ అడిగితే నాగార్జున సార్ అడుగుతాడు ఏమన్నా నెగిటివిటీ ఉందంటే లేదు లేదు అని చెప్తే ఓకే అని చెప్పేసి వదిలేస్తాడు అనమాట. కానీ నాకు అనిపిస్తుంది అని చెప్పి సీత అంటే దట్స్ హర్ గేమ్ అమ్మా అని చెప్పేసి నాకు సార్ డైలాగ్ వేస్తాడు అక్కడ. తర్వాత సోనియా వచ్చేసి బేబక్కన వేస్తుంది. లేంగానే చెడిపోయిన కుక్కర్ ఇంకా కుక్ అవుతానే ఉంది సార్ అని చెప్పేసి ఒక డైలాగ్ వేసి ఆమె ఫుడ్ డిలే చేస్తుంది, చాలా మంది సఫర్ అవుతున్నాము, ఇన్ని మాట్లాడుతుంది కదా, నాకు అసలు ఫస్ట్ నుంచి అంత వైబే లేదు, నాకు నచ్చట్లేదు, అంతా ఎవ్రీ టైం నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటది, ఆ నెగిటివ్ ఫుడ్ తినాలని అట్లా అన్నప్పుడు నాకు నచ్చట్లేదు సార్, ప్రతిసారి నెగిటివ్ గానే చేస్తూ ఉంటది అని చెప్పేసి అని పొడుస్తుంది అనమాట. తర్వాత నోబెల్ వచ్చేసి నిఖిల్ని అంటాడు. ఏమని నిఖిల్ని పొడిచినప్పుడు సరే ఇతను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కానీ మాట్లాడతాడు నాతో క్లోజ్గా ఉంటాడు అనుకున్నా, కానీ అట్లా ఏం అనిపించలేదు నాకు, అసలు లేడు, అది కాక నేను మాట్లాడితే ఇక్కడ ఏదో ఎంగిల్ ఉందని చెప్పి సొల్లుగా అవుతుంది చూసుకోరా ఇట్లా అన్నాడు, అవి బయటికి ఎలా పోర్ట్రేట్ అవుతాయో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే విషయంలో మార్చుకోమని చెప్పడానికి నాకు నచ్చట్లేదు అని చెప్పి సీతక్కను కూడా నాకు సార్ అడిగినప్పుడు అవును సార్ అంటే ఓకే ఇంకేం నేను మాట్లాడను సారీ అని చెప్పేసి నిఖిల్ కూర్చుంటాడు. తర్వాత ప్రేరణ వచ్చేసి ఆదిత్యని తుప్పు పట్టిన కత్తి అని చెప్పేసి పొడుస్తుంది అనమాట. పొడిచినప్పుడు తను చెప్తుంది నువ్వు అసలు నాకు కనిపించట్లేదు ఎక్కడ, అసలు పని ఏం చెయ్యట్లేదు, అసలు ఉన్నాడా లేడా అని కూడా తెలియట్లేదు అన్నప్పుడు ఈయన డిఫైన్ చేసుకుంటాడు. శేఖర్ భాషను అడుగు, సీతక్కని అడుగు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కూడా నాకు తెలుసు, పని కూడా నేను వాళ్ళని అడిగి లేకపోయినా సరే ఏమైనా ఉందా అని చెప్పేసి హెల్ప్ చేస్తున్నా అని చెప్తే ఓకే ఇంకా బాగా కనిపించాలి అని చెప్పేసి చెప్తాడనమాట. తర్వాత పృథ్వీ వచ్చేసి ఆదిత్య అని చెప్తాడు, ఇంటి పని వంట పని చెయ్యి, ఇంకా ఇట్లా అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వు, ఇంకా నువ్వు బయటికి రాలేదు, ఇంక ఇట్లా చెయ్యి, డైరెక్టర్ గా కాకుండా యాక్టర్ గా అన్ని పనులు చేయాలి ఇలా అలా అని చెప్పినప్పుడు అవును నాకు సార్ కూడా అంటాడు అందుకే నేను కన్ఫ్యూజన్ రూమ్ లోకి అన్నిసార్లు పంపించింది కనిపిస్తావు అని చెప్పేసి అని అంటాడు అనమాట. ఇక్కడ యష్మి వచ్చేసి మణికంఠాన్ని ఇచ్చేస్తుంది, ఎందుకు డబుల్ సైడర్ కత్తి తీసుకొని పొడిచి చెప్తుంది అనమాట, నువ్వు ఎమోషనల్ గా ఉన్నావు, ఇక్కడున్న ఆ టాస్క్ నాకు అర్థం కాలేదని చెప్పి ఆ టాస్క్ ఫుల్ డిస్కషన్ చేస్తారు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఆ టాస్క్ ది ఏంటనేది నాకు సరిగ్గా కూడా అర్థం కాలేదన్నమాట మణికంఠ ఎక్స్ప్లెయిన్ చేసేది. అది యాక్చువల్గా ఎస్మి సైడే కరెక్ట్ ఉంది, ఆ అమ్మాయి స్ట్రాంగ్ గా చీఫ్ అయినప్పుడు ఏమైనా చేసుకుంటది ఆమె టీమ్ పీపుల్స్ తో, ఆ పాయింట్ ని రేస్ చేశాడు. ఓకే నిఖిల్ వచ్చేసి బేబక్కన్ చేశాడు మళ్ళీ డబుల్ సైడ్, తను అసలు నన్ను ఇది చెయ్యకుండానే నన్ను ఇన్వాల్వ్ చేసింది, నన్ను ఏ పర్మిషన్ అడగకుండానే నన్ను బ్లేమ్ చేసింది, ఫస్ట్ లో నేనే స్ట్రాంగ్ అని నా దగ్గరకు వచ్చి ఇప్పుడు నన్ను ఇండైరెక్ట్ గా ఇలా చేయడం నాకు అసలు నచ్చలేదు అని చెప్పేసి చేస్తాడనమాట. ఆదిత్య వచ్చేసి శేఖర్ భాష అని చేస్తాడు. ఆదిత్య ఎందుకు చేస్తాడు, నీ కామెడీ టైమింగ్ చాలా ఎక్కువ ఉంది, నువ్వు ఎప్పుడు చాలా భూతద్దం పెట్టి ఆలోచించేస్తావు, ఎక్కువ అన్ని రకాలుగా బ్రెయిన్ ని ఇచ్చేస్తావు, నీకు అసలు తెలియంది లేదు, నువ్వు షార్ప్ గా ఆలోచిస్తావు ఇలా ఇలా అన్నప్పుడు నాకు సార్ ఒక కామెడీ చేస్తాడనమాట. బంగారం అని అంటే బ్యాన్ గారం అంటే బన్నులో గారం ఉంటదా అని చెప్పేసి ఒక షార్ట్ కట్ డైలాగ్ భలే ఉంటాయి అసలు. శేఖర్ భాష చేసే డైలాగులు కామెడీ సీన్ అదంతా అయితే భలే నచ్చుతుంది. అసలు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూసి ఎక్కడైనా శేఖర్ భాష ఈ చిన్న చిన్న షార్ట్ కట్ కామెడీ వైరల్ అయిపోతుంది అనమాట. ఇంకొకటి కూడా అంటాడు బేబాక్ తో, మేమే వంట లేట్ చేస్తుంది, ఆమె వంట లేట్ చేస్తుంది అంటారు కదా, ఆమ్లెట్ లేట్ చేస్తుంది అని చెప్పేసి అక్కడ ఒకటి చేస్తాడనమాట. సో ఓవరాల్ గా నాకైతే మా శేఖర్ భాష ఈ షార్ట్ కట్ మాటలు అయితే చాలా బాగా నచ్చేస్తాడు అనమాట. నాగార్జున సార్ వచ్చేసి అందరికి రేటింగ్ ఇస్తాడు, అంటే ఈ వీక్ ఆడిన దాంట్లో 100కి మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అని చెప్పేసి ఒక తీసుకొని రాడ్ తీసుకొని వాళ్ళ ఫొటోస్ పెట్టి అది పగలగొడతాడు అనమాట. అక్కడ వచ్చేసి పృథ్వీ, బేబక్క, ఆదిత్య, విష్ణుప్రియ అండ్ ప్రేరణ వీళ్ళని పెడతాడనమాట. సోనియాని కూడా పెట్టేసిన తర్వాత చెప్తాడు, అసలు ప్రేరణ నువ్వు స్టేజ్ మీద మాట్లాడిన మాటలేంటి, నీ హుషారేంటి, ఎలా వెళ్ళావు, పిట్టలాగా మాట్లాడుతా అన్నావు, అదే ఎక్కువ ఓవర్ గా మాట్లాడుతానా, అసలు అది ఏం కనిపించట్లేదు,
నాకైతే నువ్వు నేనైతే నీకు 95% మార్క్స్ వస్తాయి అనుకున్నా, నువ్వు జస్ట్ పాస్ కూడా అవ్వలేదు అన్నట్టు చెప్పాడు అనమాట. అటని చెప్పి హై ఎవరో కూడా చెప్పనన్నాడు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కొంచెం గర్వం వచ్చేసి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి అట్లని చెప్పేసి మీడియం పీపుల్స్ కూడా చెప్పను, ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే చెప్తా, ఎందుకంటే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు గేమ్ అని చెప్పేసి చెప్తాడు అనమాట. తర్వాత బేబక్ కూడా చెప్తాడు, నేను నిన్ను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, నీ దగ్గర ఫైర్ కానీ అదేమీ లేదు, సో ఇప్పటి నుంచి లీడర్ ఎవరిని నువ్వు సెలెక్ట్ చేసుకోకూడదు, నిన్ను లీడర్ గా వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, లీడర్ క్వాలిటీస్ నీలో ఉండాలి, నీకు నువ్వే లీడర్ అని చెప్పేసి మోటివేట్ చేస్తే ఎస్ సార్ ఇంకటి నుంచి నేను అలాగే చేస్తాను అని చెప్పేసి బాగా తిట్టంగా చెప్తుంది అనమాట బేబక్ వచ్చేసి. తర్వాత ఆదిత్యాన్ని కూడా నువ్వు కొంచెం ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి, నువ్వు బయట డ్రెస్సులు నాకేం పని, నువ్వు ఇంట్లో ఉండి ఇంట్లో కనిపించి ఇంట్లో పనులు చేస్తూ టాస్కులు బాగా ఆడుతూ ఉంటే చాలా అంటే ఓకే సార్ డన్ అంటాడు. విష్ణుప్రియ కూడా నేను నిన్ను అసలు 95% ఎక్స్పెక్ట్ చేశాను, నువ్వు అసలు ఏమీ చేయట్లేదు, నువ్వు అనుకుంటున్నావు నేను స్ట్రాంగ్ బయట నాకుందిలే అని అనేసి, అదేమీ కాదు, సో యూ షుడ్ డూ ఇన్వాల్వ్ ఆల్ ది టాస్క్స్ అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఈ 5 పీపుల్స్ గురించి అయితే చెప్పేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కదా. సో ఎలిమినేషన్స్ లో 6 మంది ఉన్నారు, విష్ణుప్రియ, బేబక్క, సోనియా, మణికంఠ, ఆదిత్య, శేఖర్ భాష ఉన్నాడనమాట. సో వీళ్ళందరికీ అప్పుడు యష్మిన్ పంపించేసి అక్కడ ఒక రెడ్ క్లాత్ ఉంటది, అక్కడ కత్తులన్నీ ఇట్లా గుచ్చి పెట్టేసి ఉంటాయి అనమాట, కత్తుల మీద నా పేర్లు వాళ్ళు సేఫా కాదా అని చెప్పేసి ఉంటది. వెళ్ళినాక ఫస్ట్ వచ్చేసి బేబక్ తీస్తారు, తీస్తే అన్సేఫ్ అని వస్తుంది. తర్వాత వచ్చేసి శేఖర్ భాష తీస్తారు, శేఖర్ భాష కూడా అన్సేఫ్, ఆదిత్య అన్సేఫ్, మణికంఠ అన్సేఫ్, విష్ణుప్రియ కూడా షాక్, అసలు విష్ణుప్రియ అన్సేఫ్ అనమాట. సోనియా ఒక్కటి సేవ్ అవుతుంది ఈ అంటే సాటర్డే ఎపిసోడ్ లో. నెక్స్ట్ ఫోర్ మెంబర్స్ కదా, ఇంకా ఒకరు ఎలిమినేట్ అయితే, సో వాళ్ళు 4 మెంబర్స్, వాళ్ళల్లో రేపు ఎవరెవరు సేవ్ అయ్యారు, ఎవరు ఎలిమినేట్ వెళ్తున్నారా అని చెప్పేసి తెలుస్తుంది మనకు. ఇక్కడ ఓవరాల్ గా ఏంటి అంటే 2 కేసెస్ జరగచ్చు, ఒకటి ఎలిమినేషన్ ఎత్తేసి నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ పెట్టచ్చు, ఎందుకంటే లాస్ట్ సీజన్ లో కూడా అలాగే జరిగింది. అంటే ఈ 1 వీక్ లో ఏం తెలుస్తుంది వాళ్ళు వచ్చి వెళ్ళిపోయేదానికి, ఇక్కడ గేమ్స్ ఆడడానికి ఇదంతా వాళ్ళు కొంచెం మింగిల్ అవ్వడానికి టైం పడుతుంది, వాళ్ళకి మినిమం టైం అన్నా ఇవ్వాలి కదా, అప్పుడే జడ్జ్ చేయగలము అని చెప్పేసి అన్న కాన్సెప్ట్ లో ఇచ్చాడు. ఈ వీక్ కూడా అలా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలిమినేషన్ గానీ ఉంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది, కామెడీ కంటెంట్ లో అవినాష్ని తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు, పిలిచి చూడాలి. ఇదైతే ఈ రోజు ఓవరాల్ గా ఇదైతే జరిగింది. మొత్తం నాగార్జున సార్ కూడా అంత ఫైర్ అవ్వలేదు, బట్ ఇవ్వాల్సిన వాళ్ళకి మాత్రం ఫుల్ పెట్టేశాడు అనమాట, రాడ్ దించేశాడు బాగా. సో వీళ్ళల్లో ఫైర్ నేను నెక్స్ట్ బేబక్క దగ్గర బీభత్సంగా చూడొచ్చు, విష్ణుప్రియ కొంచెం సెటిల్ అవుతుంది కదా, సో ఇవ్వచ్చు, మణికంఠ కూడా ఫుల్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, నిఖిల్ కూడా ఇంకా రెచ్చిపోతాడు అనుకుంటున్నా, ఇంకా అభయ్ నవీన్ గురించి అయితే అసలుకే చెప్పాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వీక్ టాస్క్లు కూడా విపరీతంగా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి బిగ్ బాస్, అదే విధంగా కంటెస్టెంట్స్ కూడా బాగా ఓపెన్ అప్ అయ్యి రెచ్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి మరి నెక్స్ట్ వీక్స్ లో ఏమేమి జరుగుతుందో. అంటిల్ దెన్ నెక్స్ట్ వాచ్ మై ఆల్ ద వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇన్ కేస్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో మీకు రేపు ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.